ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. సో చూడండి, మనకి బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఒరిజినల్ ఛార్జర్ ఇది మనం రిలయన్స్ డిజిటల్ నుంచి పర్చేస్ చేసామన్నమాట. సో చూడండి, మీకు ఇక్కడ చూస్తే మీకు ప్రైజింగ్ వచ్చేసి ఓవరాల్గా 1399 అయితే పడింది అనమాట. ఆల్మోస్ట్ 1400 అయితే పడింది. సో ఇదనమాట మనకి శాంసంగ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఒరిజినల్. సో దీన్ని ఓపెన్ చేసి ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో ఓపెన్ చేయకముందు ఇది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇది యాంటీ థెఫ్ట్ కోసం ఉంటుంది అనమాట. సో మనకి ఎలాంటి ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయరు శాంసంగ్ కాబట్టి. సో సీల్ని అయితే బ్రేక్ చేస్తున్నాను. సో సీల్ని బ్రేక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకి లోపలైతే ఛార్జర్ ఉంటుంది. 25 వాట్ శాంసంగ్ ఒరిజినల్ ఛార్జర్. సో చూడండి, ఇది చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు పాత డిజైన్ వేరే ఉండేది 25 వాట్ ఛార్జర్ది. ఇప్పుడేమో ఇది లేటెస్ట్గా వస్తుంది అనమాట. సో ఇది మనకి శాంసంగ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి BIS.gov.in అని చెప్పేసి రాస్తుంది కదా. సో ఇది BIS స్టాండర్డ్స్ని ఫాలో చేస్తూ తయారు చేయబడిన ఛార్జర్ అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి టైప్ సి ఇన్పుట్తో వస్తుంది అనమాట. జనరల్గా మనకి టైప్ ఏ అడాప్టర్స్ ఎక్కువ అయితే మీరు మార్కెట్లో చూస్తూ ఉంటారు. సో ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది కాబట్టి మనం వచ్చేసి ఇలాంటి టైప్ సి టు టైప్ సి కేబుల్స్ ఉంటాయి కదా, శాంసంగ్ ఒరిజినల్ మొబైల్తో పాటు వచ్చిన కేబుల్స్ని దాన్ని యూజ్ చేసి మనం మంచిగా ఫాస్ట్గా మొబైల్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట.